హాయ్ అండి. ఏంటా అనుకుంటున్నారా? ఈ వీడియో ఏంటంటే మేమైతే మోపిదేవి గుడికి వెళ్ళామండి. ఇక ఎర్లీ మార్నింగ్ అయితే 4కి వెళ్ళిపోయాము సండే. ఇక వెళ్ళేసి ఇక ఫ్రెష్ అప్ అయిపోయి 6కి అంట దర్శనం. మేమైతే 4-5 కల్లా రెడీ అయిపోయాం. ఒక 1 అవర్ అలా కూర్చున్నాము. ఇక ఇక్కడ గుడికి అయితే వచ్చేసి అవి వెలిగించాలంట. మేమైతే ఒత్తులు వెలిగించేసి 3 ప్రదక్షిణాలు చేసాము. ఇక చేసేసి ఇక 6కి ఏమో గుడి అయితే మొత్తం ఓపెన్ చేశారు. ఇక దర్శనం చేసుకొని మధ్యాహ్నం అయితే అక్కడే ఉన్నాము లంచ్ వాళ్ళు చేస్తారంటే సండే అయితే చాలామంది జనం వస్తారంట. ఇక నార్మల్ డేస్లో అయితే మంగళవారం ఉంటారని చెప్పారు. రోజు నిత్య అన్నదానం జరిగిద్దంట అక్కడ. కానీ పాపం వాళ్ళకి 5గురే ఉన్నారు, కట్ చేయడానికి ఎవరు లేరంట. కానీ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇక వాళ్ళైతే మమ్మల్ని రమ్మని పిలిచారు. ఇక మేమైతే వెళ్ళాము. మేమే వంకాయలు అయితే 35 కేజీలు, ఆకుకూర ఇవన్నీ కట్ చేసాము. టమాటాలు 10 కేజీలు. ఇంకా అసలు మాకైతే ఓపిక అయిపోయింది అప్పటికే. ఇక ఎవరినైనా పిలవడానికి వెళ్తే వాళ్ళు ఎవ్వరు రాను అంటున్నారు. అంటే ఈవినింగ్స్ అయితే కర్రీస్ వీళ్ళే చేస్తారంట, మార్నింగే చేసేస్తారు, అన్నం ఒకటి వండేస్తారు. ఇక మేమైతే లంచ్ చేసేసి హంసలదీవి అయితే వచ్చేసామండి. ఇక మాకు లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అప్పుడే ఒక ముస్లిమ్స్ ఫ్యామిలీ చెందిన వాళ్ళు అయితే ఒక 3 అయితే కొట్టకపోయారంట. ఇక ఒక అబ్బాయి అయితే కొట్టపోయారు, ఒక ఇద్దరిని అయితే కాపాడారు. ఒక ఆమె అయితే డైరెక్ట్గా స్పాట్ డెడ్ అంట. ఇక మాకు అందులో దిగటానికి అయితే భయం వేస్తుంది. ఇక సరే అంత దూరం వెళ్ళాం కదా ఎలా అనేసి మేమైతే చివరిలోనే ఉన్నాము, మరీ దరికి అయితే వెళ్ళలేదు. వాళ్ళైతే చాలా లోపలికి వెళ్ళిపోయారంట. అక్కడికి వెళ్ళి ఒకరినొకరు పట్టుకొని అలా వెళ్ళాలంట. ప్లీజ్ అలా మాత్రం ఎప్పుడు చేయకండి. వాటర్తో ఎప్పుడు అంతగానంగా ఆడుకోవద్దు. జస్ట్ ఎంజాయ్ చేసాము, బయటకు వచ్చేసాము. ఏదో సరదాగా అయితే లోపలికి అస్సలు వెళ్ళొద్దండి. మేమైతే ఇంత ధరలో ఉన్నాము, అసలు లోపలికి అయితే వెళ్ళలేదు. మాకైతే చాలా భయం వేసింది. కాకపోతే అంత దూరం వెళ్ళాను, ఎప్పటి నుంచి చూడాలి అనుకుంటున్నాను హంసలీవి. ఇక ఫైనల్గా అయితే హంసలీవి అయితే వచ్చేసాము. ఇక ఒక 1 అవర్ అలా ఉండేసి మేమైతే బయటికి వెళ్ళిపోయాము. ఇక పోలీసులు అయితే అంతా చెక్ చేస్తూ ఉన్నారు అక్కడ. అయితే ఇక్కడ ఇప్పుడైతే దొరకలేదు మనిషి బాడీ. ఇంకా ఎప్పటి వరకు ఇద్దో ఫైనల్గా మనకైతే తెలియదు. అలా నచ్చిందా ఈ వీడియో మీకు? ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేసేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.